వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇది శుభవార్త. ఎందుకు అనంటే ప్రభుత్వం వెరీ రీసెంట్లీ ఇటీవల ఒక కొత్త జీవో నెంబర్తో కొన్ని అంశాలను అప్డేట్ చేయడం జరిగింది. ఈఓ సిడిపిఓతో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ చైల్డ్ హోమ్స్కి సంబంధించినటువంటి జాబ్స్కి. సో మరి ఈ అప్డేట్ ఏంటి? ఈఓ సిడిపిఓ నోటిఫికేషన్ అనేది వస్తే అది ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ పరీక్షని ఎవరు నిర్వహిస్తున్నారు, ఇలాంటి అన్ని అంశాలను కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ చేస్తాను. సో ఈ ఈఓ సిడిపిఓ జాబ్స్కి సంబంధించి ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని నిర్వహిస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడ వైఎంసిఏ అంటే మెట్రో స్టేషన్ దగ్గరలో మన ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈఓ సిడిపిఓ అభ్యర్థులకి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. ఇక వీటితో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి క్లాసెస్ని కూడా మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా ఆన్లైన్లో పొందవచ్చు. అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని కూడా మీరు యాప్ ద్వారా పొందవచ్చు. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే యాప్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కోర్స్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైనటువంటి ఈఓ సిడిపిఓ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి డీటెయిల్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023 జూలై 3వ తేదీన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈఓ సిడిపిఓతో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ చైల్డ్ హోమ్స్కి సంబంధించినటువంటి జాబ్స్ని భర్తీ చేయాలి అని చెప్పేసి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అయితే మొత్తం 243 పోస్టులు. ఈ 243 పోస్టులకి సంబంధించి 61 పోస్టులు ఏమో సిడిపిఓ జాబ్స్కి సంబంధించినవి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినవి, 161 పోస్టులు ఈఓకి సంబంధించినవి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే ఒక 21 పోస్టులు సూపరింటెండెంట్ ఆఫ్ చైల్డ్ హోమ్స్కి సంబంధించినటువంటి జాబ్స్. సో ఇలా 243 జాబ్స్ని వెంటనే భర్తీ చేయండి అని చెప్పేసి ఏపీపీఎస్సికి బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని కారణాల వల్ల ఈ ఈఓ సిడిపిఓకి సంబంధించినటువంటి జాబ్స్ని ఈ నోటిఫికేషన్ని భర్తీ చేయలేదు. అయితే దీని మీద ఇటీవల ఒక రివ్యూ జరిగి జీవో నెంబర్ 40 తోటి ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఇష్యూ ప్రకారం ఏంటి అని అంటే ఇకపై ఈ ఏపీపీఎస్సి ఈఓ సిడిపిఓ అనేది ఎగ్జామ్స్ నిర్వహిస్తూ వచ్చింది దఫాలుగా ఇంతకుముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లో. కానీ ఈసారి ఏపీపీఎస్సి నుంచి కాకుండా ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఈఓ సిడిపిఓ పరీక్షలను ఎవరికి వీటిని నిర్వహించమని బాధ్యతలను ఇచ్చినారు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్కి సంబంధించినటువంటి సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈఓ సిడిపిఓ జాబ్స్ అనేవి భర్తీ కాబోతూ ఉన్నాయి. 243 పోస్టులకి సంబంధించి ఉమెన్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉమెన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. 61 సిడిపిఓకి సంబంధించి 61 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ పోస్టులు ఉన్నట్లే. జోన్ల వైజ్గా కూడా డివైడ్ చేస్తే మ్యాక్సిమం మంచిగానే పోస్టులు షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి గ్రేడ్ 1కి సంబంధించి కూడా 161 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులని మీరు అంటే ప్రాపర్గా ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ కాగలిగితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది వీటిని త్వరలో భర్తీ చేయబోతూ ఉంది. ఏపీపీఎస్సి జాప్యం చేసింది, ఆలస్యం చేసింది, చాలా లేటుగా ఈ నోటిఫికేషన్ వేయకుండా కాలం అనేది గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. అయితే దీనికి కొంత వర్క్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ కానీ, ఎగ్జామ్ విధానం కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ వీటన్నింటికి సంబంధించి మళ్ళీ ఒకసారి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇదంతా పరిశీలించుకొని అతి త్వరలో నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతూ ఉంది. సో మరి ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి వస్తుంది అనేది గ్యారెంటీ. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది ప్రభుత్వం. ఒక ఏపీపీఎస్సి అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనది. దీని నుంచి బాధ్యతలను ఇక్కడ మెడికల్ సర్వీసెస్ బోర్డుకి ఇచ్చినారు కాబట్టి సో వెంటనే నోటిఫికేషన్ రావడానికి 100% అవకాశం ఉంది. అవకాశం కదా 100% వస్తుంది. కొంత
ప్రాపర్గా ఇంకా ఈ బోర్డు కొత్తగా వర్క్ చేసుకొని నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది. సరే, ఎందుకు ఇంత ఎమర్జెన్సీగా దీన్ని వేరే బోర్డుకి చేంజ్ చేసి నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు అని అంటే, ఈ ఉద్దేశం ఏంటి అని అంటే, బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచ దేశాలలో కానీ ఎస్డిజి గోల్స్ని అమలు చేస్తూ ఉన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటాం, తెలుగులో అయితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని అంటాం. 2015 నుంచి 2030 వరకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, ఆయా రాష్ట్రాలు సాధించాల్సినటువంటి ఎస్డిజిస్కి సంబంధించి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి ఈ ఈఓ కానీ సిడిపిఓకి సంబంధించినటువంటి పోస్టులు చాలా ఇంపార్టెంట్ అని కొత్తగా ఇచ్చినటువంటి జీవోలో ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి అని అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆహార భద్రత కల్పించడం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, చిన్నపిల్లలు వీరికి సంబంధించినటువంటి హెల్త్ని పెంచడం, ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడం, అనీమియా రక్తహీనత లాంటి ఏవైతే రోగాలు ఉంటాయో వాటిని తగ్గించడం, ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా ఈ ఈఓ సిడిపిఓ అనేటువంటి జాబ్స్ చేసేటువంటి వారి పాత్ర అత్యంత కీలకమైనటువంటిది కాబట్టి ఈ పోస్టులను వెంటనే పూర్తి చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. సో ఇప్పుడు ఏపీపీఎస్సి 7వ నెలలో దీనికి సంబంధించిన అంశాలను క్లియర్ చేసి నోటిఫికేషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి మనమంతా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఏమేం చేయాలి? ఇప్పటి నుంచి మనం ప్రాపర్గా చదువుకోవాలి. సిలబస్ని ప్రాపర్గా చదవడంతో పాటు దానికి సంబంధించి ఎక్కువగా రివిజన్ చేయాలి. రివిజన్తో పాటు ఎగ్జామ్ సిరీసెస్ అనేవి రాయాలి. సో అలాగే దీనికి సంబంధించి ఎక్కువగా మీరు ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా నాలెడ్జ్ అనేది మీకు ఉన్నటువంటి ఎగ్జామ్ ఫియర్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా సీరియస్ ఆస్పిరెంట్స్కి మనం హైదరాబాద్ వేదికగా ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం, ఐకాన్ ఇండియా యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం, ఆఫ్లైన్లో డైలీ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబడతాయి, ఆన్లైన్లో కూడా మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి పెడతా ఉన్నాం. సో ఇలా ఈ ఎగ్జామ్స్కి కానీ క్లాసెస్కి కానీ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ఓకేనా? సో మొత్తానికి ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి విష్ యూ గుడ్ లక్. చాలా పెద్ద నోటిఫికేషన్, మంచి నోటిఫికేషన్. సో మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ అనేది సాధించడానికి మీకు అవకాశం అనేది ఉంది. సో అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. అవకాశాలను వదులుకోకుండా మీరు చాలా సీరియస్గా ముందుకెళ్ళండి. ప్లానింగ్తో చదవండి. సక్సెస్కి ఇక్కడ 100% ఛాన్స్ అనేది ఉంది. విష్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.